వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? మనీకి సర్వెంట్ అయిపోతున్నాం మనం, డబ్బుకి సర్వెంట్స్ అయిపోయాం. వీళ్ళు ఏం చేశారంట తెలుసా అండి? ఎవరు ఈ అబద్ధ బోధకులు ఏం చేశారంటే తెలుసా? మనీ. మీ 10 రూపీస్ నోట్ ఉంటే దాని మీద చూడండి, ఇవన్నీ ఉంటాయి. రోమీ పత్రిక 23, అక్షయమైన దేవుని మహిమను క్షయమైన మనుషుల ఒకయు, పక్షుల ఒకయు, చతుష్పాద జంతువుల ఒకయు, పురుగుల ఒకయు. 10 రూపీస్ నోట్ వెనక చూడండి, మీరు వెనక చూడండి, ప్రతిస్పాద జంతువులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి 10 రూపీస్ మీరు చూడండి, దాని మీద ఆ జంతువులన్నీ ఉంటాయి. దేవునికి బదులుగా ఏం చేశారంట వీళ్ళు? దీన్ని తయారు చేశారంట, మనీ. అందుకే ఈ లోకంలో ఏం కావాలి బ్రతకాలంటే? డబ్బు అవసరం. అందుకే ఉద్యోగానికి మీరు అంత కరెక్ట్ టైంకి వెళ్తున్నారు. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటి చెప్పండి? డబ్బు. మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన చేయమని చెప్తారు, ఎందుకంటే మీ ఉద్యోగాల కోసం. ఇదిగో దీనికోసమే, ఈ డబ్బు కొరకే. మనుషులందరూ ఈ డబ్బు పిచ్చి పట్టింది, వారు తయారు చేశారు ఈ డబ్బుని. నువ్వు ఎవరికి దాసుడివి? దేవుడికా లేక ఈ డబ్బుకా? అందుకే అంటాడు, ఈ డబ్బుకు దాసులుగా ఉంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు, దేవుడికి దాసుడుగా ఉంటే పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కింద అంటాడు చూడండి, అందువలన నేను మీతో చెప్పుదు ఏంటంటే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీ ప్రాణం గురిచైనను, ఏమి ధరించదమని మీ దేహము గురిచైనను చింత వద్దు. మన చింత, మన ఆలోచనలు, మన బ్రెయిన్ అంతా కూడా దేని గురించి ఆలోచిస్తుంది తెలుసా అండి? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించదమా. అందుకే హోటల్స్ చాలా ఉన్నాయి మన హైదరాబాదులో. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, తాగడం, చాలా తాగడం ఉన్నాయి. అందుకే విస్తారమైన అడ్వర్టైజింగ్, ఇంకా ఈ రకరకాల అన్నీ వస్తున్నాయి. దాని తర్వాత ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి విస్తారమైన డ్రెస్ షాపులు చూసుకోండి వెళ్ళి మీరు. భూమి మీద ఎక్కువ కనిపించేవి ఏవి అంటే తినడము, తాగడము, ధరించడము, ఇవే కనిపిస్తాయి. వెళ్ళి చూసుకోండి మీరు. తర్వాత నాకు చెప్పండి ఏవి ఎక్కువ ఉన్నాయి షాపులు అనేసి. ఇవే షాప్స్ ఉంటాయి. మీ వస్త్రాల గురించి ఆలోచిస్తారు మీరు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరిస్తుందమా, అవి కావాలంటే ఏం కావాలి మనకు? ఈ డబ్బులు అవసరం. దీనికి దాసులు అవుతేనే మనకు అవి వస్తాయి. దేనికి దాసులు అవుతే? డబ్బుకి దాసు అయితే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించదమా, ఇవి వస్తాయి మనకు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా మనకు? ఆయన చెప్పేది ఏంటి తెలుసా? ఆహారము కంటే ప్రాణము ప్రాముఖ్యమైనది కాదా? వస్త్రము కంటే దేహము గొప్పది కాదా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవరైనా ఎక్కువ చింతించడం వలన ఎత్తు మూరెడు ఎక్కువ ఎవరైనా పెంచుకోగలుగుతారా? వస్త్రము గురించి ఎందుకు చింతిస్తున్నారు? ఆలోచించుడి. అవి కష్టపడవు, వణకవు. ఆయనను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము, సొలొమోను అంట వీటిలో ఒక దాని వల్ల కూడా అలంకరింపబడలేదంట. సొలొమోను ఎవరు? సొలొమోనుకి ఏమి లేదు. రోటీ, కపడా, మకాన్ ఉంది ఆయన దగ్గర. ఎవ్రీథింగ్ ఉంది ఆయన దగ్గర. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించదామా, అన్ని విస్తారమైన భార్యలు, విస్తారమైన చాలా ఉంది ఆయన దగ్గర. కానీ ఆయన కూడా దాని పువ్వులాగా కూడా ఆయన ఎంచబడలేదు అంటున్నాడు. ఎంచబడలేదంట ఆయన. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని ఇలాగు అలంకరించిన ఎడల, ఓ అల్ప విశ్వాసులారా, మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును కదా.
కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించదమో అలా చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తున్నారంట. అంటే ఇవన్నీ వాళ్ళకి కావాలనుకుంటున్నారు. కానీ మీరైతే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా చెప్పి గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాట్ ఎ నైస్ థింగ్స్ ఇక్కడ. అందుకే ఆ సబ్జెక్ట్ ఏం చెప్పడానికి, ఆయన రాజ్యము ఆయన నీతిని వెతుకు అని చెప్పడానికి ఈ కథ అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈ కథ అంతా ఎందుకు చెప్పాడు తెలుసా అండి? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎలా వెతకాలి బాబు అని. ఇప్పుడు ఇక్కడ ఏంటి, అవినీతి పరులంట. దేవుడు చెప్తున్నాడు ఫస్ట్ మొదటగా ఆయన రాజ్యముని ఆయన నీతిని వెతకండి. మనమేమో ఆయన నీతిని పక్కన పెట్టేశాము. రాజ్యం కోసం ఇప్పుడు నేను చెప్పను, ఆయన నీతిని పక్కన పెట్టేశాం. మనం అసలు వెతకడమే లేదు. ఆయన నీతి అంటే ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నాం. ఆయన నీతి గురించి మనం పట్టించుకోలేకపోతున్నాం. అసలు నీతి ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు. నీతి గురించి మనం ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించదమా అనేది ఆలోచించేది అన్యులు ఆలోచిస్తారంట దీని గురించి. ఎవరు? దేవుని ఎరగని వారు, దేవుని గురించి తెలియని వారు, దేవుడు అంటే ఎవరో తెలియని వారు. ఇప్పుడు వచ్చింది ఈ అబద్ధికులు ఏమై ఉన్నారంట. ఫస్ట్ దేవుడంటే తెలుసంట, కానీ దేవుణ్ణి దేవుడిలాగా మయపరచలేదంట. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మన స్థితి ఎలా ఉంది ఇప్పుడు? చూడండి మన స్థితి ఎలా ఉందో. దేవుడు తెలుసు, కానీ దేవుణ్ణి దేవుడిలాగా మీరు మహిమపరుస్తున్నారా? లేక ఈ విధంగా చేస్తుంటే మీరు వాళ్ళ గుంపులోనే ఉన్నారు. మీరు అలాంటి వారి గుంపులోనే ఉన్నారు. మీ క్రియలు అలాంటి వారి గుంపులో ఉన్నట్టే ఉన్నాయి. మన అలవాట్లు, మన పద్ధతులు అన్రైచియస్నెస్ థింగ్ ఏదైతే దేవునికి విరోధమై ఉందో, దేవుడు ఇష్టపడడం లేదో, అన్రైచియస్ థింగ్ దేవుడు ఇష్టపడడం లేదు. దేవుడు నీతిని లేక దేవుడు దుర్నీతిని దేవుడు ఇష్టపడడు. దాన్ని మనం ఇష్టపడుతున్నాము. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం చేద్దామని ఉద్యోగాల కొరకు పిచ్చెక్కి ఉద్యోగాలు సంపాదించుకొని, డబ్బు సంపాదించుకొని, ఉద్యోగం సంపాదించే కారణం ఏంటండి? డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు? మంచి ఇల్లు ఉండాలి, మంచి తిండి ఉండాలి, మంచి అన్నీ ఉండాలి. దాని కొరకే మనం చేస్తున్నాం. నేను అంటున్నాను పని చేయొద్దని చెప్తలేను, పని చేయండి. కానీ దేవునికి ఏ విధంగా ఘనపరచాలో ఆ విధంగా ఘనపరచండి అంటున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పని చేయాలి, 100% పని చేయండి. కానీ దేవుడు మనకు అన్ని చూసుకుంటాడు. దేని గురించి మనం వరి కాకూడదు, దేని గురించి మనం బాధపడొద్దు. దేవుడు మనకి ఇస్తాడు, మనం పని చేయాలి 100%గా. కానీ దేవుడు మనకు పని చేస్తే మంచిదే. కానీ దేవునిలాగా మహిమపరుస్తున్నామా, లేక దేవునిలాగా మహిమపరచడం లేకపోతున్నామా అనేది ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మనము చేయడం లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించదమా, వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్లీజ్ దేవుని బిడ్డలారా, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, నీ మనసు ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? ఈ అబద్ధికుల గుంపులో చేర్చబడి ఉన్నావా, లేక సత్యమైన గుంపులో? వధువు సంఘం కొరకు దేవుడు ప్రాణాలు పెట్టాడు, ఆయన రక్తం చిందించాడు, ఆయన రక్తం కార్చాడండి. 2 చేతుల్లో ఆయన రక్తం వచ్చిందండి. ఆయన మీ గురించి ఆయన ప్రాణాలు పెట్టాడు. దాని కొరకు నువ్వు ఉన్నావా, లేదా ఈ లోకంలో ఈ డబ్బు కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. దేని కొరకు మనం బ్రతుకుతున్నాం? దేనికి కాపాడుతున్నాం? దేనికి లోబడుతున్నాం? మనము డబ్బుకా, దేవుడికా? అన్యుల్లాగున్నామా, క్రైస్తవులాగున్నామా? మన లక్షణాలు ఎలా ఉన్నాయి? మన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ మనం అలా లేమంటే ఒక పని మాత్రం మనం చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఎంతమంది అయితే పశ్చాత్తాపడుతున్నారు వారిని క్షమించండి యేసుక్రీస్తు నామములో. ఎంతమంది అయితే విడుదల
పొందాలనుకుంటున్నారు వారిని యేసు నామములో విడుదల పొందునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ రబా బాబా షంద రబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ గాడ్. యేసుక్రీస్తు నామములో తండ్రి మీ అద్భుతమైన కార్యాలు నీ బిడ్డల ఇట్లా జరిగించును ప్రభా. టీవీ చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. టీవీలో ప్రభా వింటున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రభా వారి జీవితంలో మీరు అద్భుతం జరిగించండి అయ్యా. అవినీతి పరులాగా వాళ్ళు ఉండకూడదు నాయనా, నీతి మంతుల్లాగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతేకాదు నాయనా, వారిని క్షమించండి, వారిని విడిపించండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా రోగాలతో ఉన్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వారిని విడిపించండి తండ్రి. ఆ రోగము నుండి యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి, ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైన కడుపులో ఉన్న నొప్పి యేసు నామములో గో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రభా ఆ చెస్ట్ లో పెయిన్ యేసు నామములో వెళ్ళిపో అని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో లంగ్స్ లో పెయిన్ యేసు నామములో వెళ్ళిపోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తలలో ఉన్న నొప్పి యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ నడుములో ఉన్న నొప్పి యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఎంతమంది అయితే బెడ్ మీద పడుకొని ఉన్నారో అలాంటి వారు లేచుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఎంతమంది అయితే ప్రభు అయ్యా తండ్రి వేదనతో ఉన్నారు అలాంటి వారిని మీరు ప్రభు లేపి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డల్ని స్వస్థపరిచారు, కుటుంబంలో ఆశీర్వాదము దయచేయమని, హస్బెండ్స్ని మార్చుమని, భార్యల్ని మార్చుమని, పిల్లల్ని మార్చుమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావం మీరే పొందుమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.